హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మా ఇంటి బయట చిక్కుడుకాయ తీగలు పెట్టినాం. అందులో ఇట్లా మేము తీగలు పాకడం కోసం కొంచెం అటుకులాగా చేసినాం. దాని పైన అది ఏం పక్షి తెలీదు, అదైతే ఇలా కొంచెం ఒక గూడులాగా చేసేసుకొని ఒక 2 గుడ్లు అంటే పిల్లలు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది మాకు, అది ఇక్కడ ఉండి ఇట్లా పిల్లలు బయటకు వచ్చినట్టు. చూస్తేనేమో మొత్తం ఇది గూడు మొత్తం చిన్నగా ఉందనమాట. ఈ పిల్లలు కొంచెం చిన్నగా కింద పడిపోతాయని చెప్పేసి దాంట్లో నుంచి తీసుకున్నాను 2 చేతుల. ఇక అది మాకు చూసి ఎగిరిపోయిందనమాట పక్షి. ఆ రెండింటిని కూడా కింద తీసి మొత్తం క్లియర్గా చూపిస్తాను చూడండి, ఎంత క్యూట్గా ఉన్నాయో. దీని ముక్కు అయితే కొంచెం పొడుగ్గా, అలాగే కొంచెం అంటే పెద్దగా మందంగా ఉందనమాట. ఇదేం పక్షి తెలీదు. ఇవి 2 ఉన్నాయన్నమాట పిల్లలు. బాగుంది. అంటే ఇప్పుడు 1 వీక్ తర్వాత ఇవి కొంచెం పెద్దగా అయినాయి. అంటే అవి కొంచెం రెక్కలు మంచిగా వచ్చి అవి ఎగురుతున్నాయి అన్నమాట. అప్పుడు తీయలేదు, ఇది కొంచెం ముందు తీసిందనమాట పుట్టినప్పుడు. ఇది పుట్టిన తర్వాత నెక్స్ట్ డేకో సెకండ్ డేకో అనమాట మేము చూసింది. వెంటనేం చూడలేదు, అక్కడ ఉన్నట్టు కూడా తెలియదు. సో అది కొంచెం కూర్చోడానికి వాళ్ళకి కొంచెం గూడు అనేది మంచిగా చేయాలని చెప్పేసి అక్కడ దాని కింద ఒక చీపురు కట్టను, దానిపైన కొన్ని ఆకులు వేసి ఒక క్లాత్ని కూడా పెట్టేసి మంచిగా పెడదామని పెట్టినాం. ఇప్పుడైతే ఇక్కడ పెద్దమ్మ చేసేసింది, మంచిగా పెట్టేసింది. దానిపైన మళ్ళీ వీటిని పెట్టేస్తాం. దాని తర్వాత ఇక వాళ్ళమ్మ వచ్చి మంచి వీళ్ళని చూసుకుంటుంది. ఇప్పుడైతే మొత్తానికి పైన పెట్టేశాను. ఇక్కడ చూడండి, అంటే ఇది కొంచెం పైనకి ఉందనమాట. చూపించడానికి కొంచెం అంటే మొత్తం తీగలు ఉన్నాయి కదా అడ్డము, సో దాంట్లోకించి క్లియర్గా కనిపించడానికి నాకు కనిపించట్లేదు. ఈ పక్షుల గురించి అంటే ఈ పక్షి పేరేంటి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం కింద ఉన్న బెల్ సింబల్ని అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇది పెట్టేసిన తర్వాత అనమాట నెక్స్ట్ డేకి వాళ్ళమ్మ కూర్చున్నప్పుడు నేను తీసాను. అంటే దూరం నుంచి తీస్తుంటే క్లియర్గా అనిపించట్లేదు, మొత్తం ఆకులు ఉన్నాయి. ఇవైతే ఇట్లా మొత్తం పడుకొని ఉన్నాయి. నెక్స్ట్ డేకి అది పక్షి క్లియర్గా కనిపించట్లేదు. దగ్గరికి వెళ్ళేసరికి అది కొంచెం ఎగిరిపోయిందనమాట. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.